వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో 4000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సర్కార్ చర్యలు ప్రారంభించింది. అనంతపురం జిల్లాలో 2000 మెగావాట్లు, కర్నూలు, కడపలో 1000 మెగావాట్ల చొప్పున సౌర విద్యుత్ ఉత్పత్తికి సర్కార్ పచ్చజెండా ఊపింది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కర్నూలు జిల్లాలోని గని, శకునాల్లో ఏర్పాటు చేస్తున్న అల్ట్రా మెగా సోలార్ పార్క్ పనులు వేగం పుంజుకున్నాయి. 2018 జూన్ నాటికి 4000 మెగావాట్లను ఉత్పత్తి చేయనున్నామని చెప్తున్న ఏపీ సోలార్ పార్క్ కార్పొరేషన్ ఎండీ ఆదిశేషుతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. సౌర విద్యుత్కు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్రంలో దాదాపు పెద్ద ఎత్తున ఈ సౌర విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మొత్తం ఇటు రాయలసీమలో ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. మొత్తం రాష్ట్రం అంతా దీన్ని చేపట్టింది. ప్రస్తుతం మనతో పాటు సోలార్ పవర్ కార్పొరేషన్ ఎండీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, ఈ మొత్తం మన రాష్ట్రంలో ఎంత విద్యుత్ని మనం ఈ సౌర విద్యుత్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం? ఇప్పుడు ప్రస్తుతం మన సోలార్ పార్క్స్ 4000 మెగావాట్స్కి డెవలప్ చేస్తున్నామండి. అసలు ఈ పార్క్ కాన్సెప్ట్ మొదలెట్టినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనము స్టేటే ఫస్ట్ ఎంఓయూ సైన్ చేసి 1500 మెగావాట్లకి అనంతపూర్లో ఒక పార్క్ డెవలప్మెంట్కి సెప్టెంబర్ 2014లో మనం ఎన్టీపీసీతోనూ ఎంఎన్ఆర్ఈతోనూ సైన్ చేశాము. ఈ పార్క్ కాన్సెప్ట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, నార్మల్గా సోలార్ పవర్ జనరేట్ చేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషను, ఎవాక్యువేషను ఈ రెండు మెయిన్ ప్రాబ్లమ్స్. సోలార్ పార్క్ డెవలప్మెంట్లో ఆ రెండు ఆస్పెక్ట్స్ మన సోలార్ పవర్ కార్పొరేషన్ విల్ టేక్ కేర్ ఆఫ్. అండ్ ఏప్రిల్ 2016 కల్లా we have commissioned 250 megawatts. రికార్డ్ టైంలో చేశాము. 400 kV సబ్స్టేషను, 220/30 kV సబ్స్టేషను. ఇవన్నీ కూడా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ల్యాండ్ ఎక్విజిషన్లో గవర్నమెంట్ ల్యాండ్ ముందు మాకు ఇచ్చేయమని చెప్పారు. కర్నూలులో మార్చి 31కి 1000 మెగావాట్స్ కమిషన్ అవుతుంది. ఇది ఒక యూనిక్ మోడల్ కింద మామూలుగా గుర్తించారండి. కంట్రీలో కూడా ఏపీ ఇది ఫస్ట్ అనేది రీసెంట్గా సోలార్ టుడే అనేవాళ్ళు ఒక అవార్డు అనౌన్స్ చేశారు. స్టేట్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద నెంబర్ 1 ఇన్ ద కంట్రీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ పవర్. కడప జిల్లాలో, అనంతపూర్ జిల్లాలో కూడా ఇవి ఉన్నాయి కదా. వీటికి సంబంధించి మొత్తం ఏ స్టేజ్ల్లో ఉన్నాయి? ఇప్పుడు మనకి మొత్తం ఈ 4000 మెగావాట్లో 1500 మెగావాట్స్ ఒక పార్క్ అనంతపూర్లో ఉందండి. ఇంకొక 500 మెగావాట్స్ అనంతపూర్లోనే అనంతపూర్ 2 అని ఉంది. కర్నూలులో 1000 మెగావాట్స్, కడపలో జమ్మలమడుగు దగ్గర ఒక మైలవరం దగ్గర ఒక 1000 మెగావాట్స్ ఉన్నదండి. ఇక్కడ కర్నూలులోనే ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో మార్చికి టోటల్ 1000 మెగావాట్స్ కమిషన్ అయ్యే స్టేజ్లో కర్నూలు ఉంది. అనంతపూర్లో 250 కమిషన్ అయింది. బ్యాలెన్స్ దానికి టెండర్లు ఒక 400 మెగావాట్స్కి టెండర్స్ కంప్లీట్ అయినాయి. ల్యాండ్ ఎక్విజిషన్ ఈ మంత్ ఎండింగ్ కానీ కంప్లీట్ కాదు, అయినాక అక్కడ మొదలవుతుంది. ఈ 4000 మెగావాట్లు మనకు ఉత్పత్తి అయితే కనుక ఈ పవర్ ప్రాబ్లం మన రాష్ట్రానికి పూర్తిగా తీరిపోయే అవకాశం ఉంటుంది. ఈ పవర్ ప్రాబ్లం ఇప్పుడు కూడా లేదండి. యాజ్ ఆన్ టుడే ఆల్సో వీఆర్ సప్లయింగ్ పవర్ 24 hours. రెన్యూబుల్ ఎనర్జీ పెరిగిన కొద్దీ డిపెండెన్స్ ఆన్ అదర్ కోల్ అట్లాంటి వాటి మీద డిపెండెన్స్ స్లోగా తగ్గుతూ వస్తుంది. ఇవి వచ్చేటప్పటికి లోడ్ కూడా పెరుగుతుంది. అంత మాకు అన్నిటికన్నా అడ్వాంటేజ్ ఏంటంటే డే టైం సప్లై చేయడానికి, ఇప్పుడు రైతులకి డే టైం సప్లై చేస్తున్నారు. డే టైం సప్లై చేయడానికి ఇది బాగా సహకరిస్తుంది. స్టోరేజ్కి సంబంధించి కొత్తగా మీరు ఏదో ప్రారంభించారు కదా, దీనికి సంబంధించి వివరాలు? అవునండి, కడపలో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కంట్రీలోనే ఫస్ట్ 100 మెగావాట్ బ్యాటరీ బ్యాకప్తో ఒక ఎక్స్పెరిమెంటల్ కింద పెడుతున్నారు. అంటే టోటల్ 1000 మెగావాట్ కెపాసిటీలో 10% స్టోరేజ్ ఉంటే ఈ సోలార్ పవర్ అనేది కంటిన్యూస్గా వేరీ అవుతుంటుందండి. బికాజ్ సన్ రేడియేషన్ బట్టి తర్వాత ఏదైనా మేఘాలు అడ్డు వచ్చినప్పుడు వేరీ అవుతుంది. దీన్ని స్టెబిలైజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. గ్రిడ్ స్టెబిలిటీగా ఉపయోగపడుతుంది అనేది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో 10%కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అక్కడ వాళ్ళ ఫండ్స్తో ఒకటి పెడుతున్నారు. ప్యానల్స్ ప్రొడక్షన్కి సంబంధించి మన రాష్ట్రంలోనే చేసేటట్టుగా మీరు సమ్ ప్లానింగ్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి 4000 మెగావాట్స్ ఇప్పటికే మనం ఫైనలైజ్ చేసాము. ఫ్యూచర్లో ఇంకా వస్తాయి. ఇంత మార్కెట్ ఉన్నప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్కి, ఎంకరేజ్ చేయాలని. అట్లానే ఇప్పుడు పిలిచిన ప్రతి పార్కులో కూడాను సుమారుగా 10% కెపాసిటీ లోకల్గా కొనాలనే కండిషన్ పెట్టి టెండర్లు పిలిచారు. దానివల్ల కొంచెం ఎక్కువ ఖర్చు అయినా కూడా టారిఫ్ మనం అది ఒప్పుకున్నాం. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దానిలో ఇస్తున్నారు. ఈవెన్ 450లో ఇచ్చే VGF స్కీమ్లో కూడా 10%, మినిమం 10%, 10 to 15% లోకల్ ప్యానల్లే వాడాలనే కండిషన్స్తో లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ కండిషన్స్తోనే టెండర్ పిలుస్తున్నారు. 4000 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తిలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం? ఇవి అన్స్కిల్డ్ లేబర్కి బాగా ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే సోలార్ ప్యానల్స్ అనేవి కనీసం వారానికి ఒకసారి పూర్తిగా క్లీన్ చేయాలండి. క్లీన్ చేసినప్పుడే అవుట్పుట్ బాగా వస్తుంది. మినిమం మెయింటెనెన్స్తో రన్ అవుతాయి ఇవి. అందుకని స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. ధన్యవాదాలు సార్. ఇది 2018 నాటికి వీటిని దాదాపు 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తామని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.